బీజేపీ ఇస్తున్నప్పుడు మరి కాంగ్రెస్కు మంచి సలహా ఇచ్చారు అరవింద్. మీరు కోమటిరెడ్డి వెంకరెడ్డిని శ్రీధర్ చేయొచ్చు, బీజేపీకి మోడీ కూడా మంచి సలహా ఇవ్వచ్చు కదా. శివేంద్ర అధికారులు ఎందుకు వాళ్ళ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నారు లేరా? మీరు అస్సాంలో మొదటి నుంచి ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్నారు లేరా? వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎందుకు వీరికి ఇచ్చారు? మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ మీకు మురళీధర్ రావు పోటీ పడ్డారు. మురళీధర్ రావు ఏబీవీపీ కార్యకర్తగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ పీడీఎస్సీ కార్యకర్త, నక్సలైట్ విద్యార్థి సంఘ నాయకుడు. ఏబీవీపీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు మురళీధర్ రావు. మీకు పీడీఎస్సీ వాళ్ళ చేతిలో, సారీ ఆర్ఎస్సీ చేతిలో, మీకు పీపుల్స్ వార్ వాళ్ళ చేతిలో తుపాకీ కాల్పులు ఎదుర్కొన్నాడు. నేనే ప్రత్యక్ష సాక్షిని హాస్టల్లో. మేము ఇద్దరం కలిసే టీ తాగాము. ఆయన టీ తాగి బయటికి వచ్చాడు, నేను టీ తాగి ఇంటికి హాస్టల్కి వచ్చాను. ఆయన లోపలికి వెళ్ళాడు టిఫిన్ చేసడానికి. టిఫిన్ చేసి బయటకు వచ్చేవరకు నాకు జరిగింది. అంటే నేను ఇంకా రూమ్ కూడా తిప్పలే, సౌండ్ ఎన్ని మళ్ళీ ఎరకు తిరిగి చూసి ఇదంతా జరిగింది. సో ఆ తర్వాత ఆయన కాశ్మీర్లో పనిచేశాడు. మీకు చాలా పెద్ద అసైన్మెంట్లన్నీ చేశాడు. మరి ఆయన గీయకుండా ఇట్లందరికి ఎందుకు ఇచ్చారు? బీఆర్ఎస్ నుంచి వచ్చిన కదా. ఎందుకు మరి వాళ్ళ పార్టీ రాజేందర్ అయితే గెలుస్తారని అనుకోవచ్చు. నేను కాదన్నా, వాళ్ళ పార్టీ కల్లా బాలేకుంటాయి. మరి అరవింద్ అడ్వైజ్ ఇస్తే మంచిగా ఉండేది. మన రాజేందర్ బయట నుంచి రాజేందర్కి ఎందుకు? ఏబీవీపీ కార్యకర్తగా ప్రణాళొడ్డి పోరాడు. కశ్మీర్ తీవ్రవాదుల గడ్డ పైన వెళ్ళి ఆర్ఎస్ఎస్ను బిల్లు చేశాడు. స్వదేశీ జాగరణ మంచుకు పనిచేశాడు. మనం మురళీధర్రావుకి ఇవ్వాలి కదా అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు అరవింద్? అరవింద్ చెప్పి ఉండాలి మరి బహుశా. కానీ ఆయన చిన్న కార్యకర్త కదా పాప, ఆయన మాట ఎవరినాలి? అందువల్ల కాంగ్రెస్ కు బీజేపీ సలహాలు ఎందుకు? బీజేపీ సలహాలు ఇచ్చుకోవాలి కదా. సో అందువల్ల అంటే ఎందుకు ఇది కాంగ్రెస్ లో ముసలం పుట్టించాలన్నది లక్ష్యం. అది నరేంద్ర మోడీ నుంచి ధర్మపురి అరవింద్ వరకు ఎత్తుగడ. సో అందువల్ల ఆ ఎత్తుగడలో భాగంగా రేవంత్ కు సీనియర్లకు మధ్య అగాధాన్ని సృష్టించటానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక ఎత్తుగడగా చేస్తున్న పని. ఇక మీకు సురేంద్ర అధికారి సీఎం చేస్తే ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో ఉండేవాడు కదా, బయటకు ఎందుకు వచ్చేవాడు? ఆయన సీఎం చేయకపోతే కదా బయటకు వచ్చాడు. మీకు రేవంత్ రెడ్డి ఆల్రెడీ సీఎం కదా, ఆ తేడా కూడా ఉంది కదా. పోనీ రేవంత్ రెడ్డిని సీఎం చేయలే, మంత్రి పదవి ఇచ్చారు, పట్టి విక్రమార్క సీఎం చేశారు. ఈ రేవంత్ రెడ్డి ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయి సురేంద్ర అధికారి అవుతారేమో అంటే దేర్ ఇస్ సమ్ లాజిక్. ఎందుకంటే సురేంద్ర అధికారి నెంబర్ 2గా ఉన్నప్పుడు అభిషేక్ బెనర్జీ ఎమర్జ్ అయితే ఆయన వెళ్ళిపోయాడు. మీకు అది రీజన్ కదా అది. సో మరి అక్కడేమో ఆయన సీఎం చెయ్యకపోతే, సీఎం పక్క పెట్టు, నెంబర్ 2 హోదా కూడా పోతే అభిషేక్ బెనర్జీ వల్ల ఆయన తృణమూల్ తెలిపాడు. ఇక రేవంత్ రెడ్డి ఆయన నెంబర్ 1 పొజిషన్లో ఆయన ఎందుకు వెళ్తారు కాంగ్రెస్ నుంచి? లాజిక్ ఆయన ముఖ్యమంత్రి కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తే ఏమవుతుంది? సో దానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎందుకు తొలగిస్తుంది? ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఉన్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ప్రతిభా పాటిల్, పెద్ద ఎత్తున విక్రమాదిత్య కొడుకు ప్రతిభా సింగ్, వీరేంద్ర సింగ్, ఆయన వీరభద్ర సింగ్ ఫ్యామిలీ. సో ఆ విక్రమాదిత్య వాళ్ళంతా తిరగబడ్డారు. కానీ ఎవరన్నా 6 ఎమ్మెల్యే కూడా బీజేపీ లాక్కుంది. ఇప్పటికీ సుఖ్వీందర్ సింగ్ సుక్కునే ఉన్నాడు కదా, మార్చలే కదా. మీరు కర్ణాటకలో సిద్ధరామయ్యకు శివకుమార్కు మధ్య ఎంత గట్టిపోవడం మనకు తెలుసు. అసలు ఇద్దరు కలిసి జాయింట్ గా చరిసగం కాలం ముఖ్యమంత్రి ఉందామని అగ్రిమెంట్ కూడా కుదిరిందంటారు. అయినా అక్కడ సిద్ధరామయ్యను మార్చలేదు కదా. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మారుస్తారు అన్న దానికి బేస్ ఏంటి? ఇంకా ఇక్కడ ఏ అగ్రిమెంట్ లేదు కదా. ఈ అగ్రిమెంట్ అందుకే ఇప్పుడు దీనికి కౌంటర్గానే రేవంత్ రెడ్డి 2034 అవుతాడని ఆయనే చెప్తున్నాడు. అందువల్ల మీకు దేశమంతటా కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా కాంగ్రెస్ కు బ్రహ్మాండంగా స్వర్ణయుగం ఉన్న రోజుల్లో ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్టు మార్చారు. కానీ ఇటీవల కాలంలో ఆ పని చేయడం లేదు. ఎందుకంటే డిస్టర్బ్ ఆ లెవెల్లో హైకమాండ్ గట్టిగా లేదు. ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్టు మార్చే అంత సీన్ అక్కడ లేదు. మీకు రాహుల్ గాంధీకి తన అత్యంత సన్నిహితులైన కేసీ వేణుగోపాల్కి ఇప్పించుకోలేకపోయాడు కదా ముఖ్యమంత్రి. సతీష్ అని చేశాడు కదా. రాహుల్ గాంధీకి కేసీ వేణుగోపాల్ గేట్వే. మీరు రాహుల్ గాంధీ కలవాలంటే త్రూ కేసీ వేణుగోపాలే పోవాలి. ఇది గేట్వే. అయినా కూడా ఆయన సీఎం పోస్ట్ ఇవ్వలే కదా. అందువల్ల గతంలో లాగా లేదు కాంగ్రెస్ కూడా. కాంగ్రెస్ పరిస్థితి కూడా బాగాలేదు హైకమాండ్ కనుక వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో అంత ఈజీగా డిస్టర్బ్ చేయడం లేదు. తర్వాత రేవంత్ రెడ్డి పోనీ
వరుసగా కాంగ్రెస్ పార్టీని ఓడిపోయేలా చేస్తే మారుస్తారేమో. ఆయన వరుసగా గెలుస్తున్నాడు. ఇప్పుడు ఈ 2023 డిసెంబర్ తర్వాత, అంటే ఇప్పటికి 2.5 years అయింది. 2.5 years సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచారు.